వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ పరోటా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరకాయలు యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయాలండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ కన్నా ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కాస్త కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రై చేయండి. 10 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉడికించుకొని పొట్టు తీసుకున్న బంగాళదుంపని యాడ్ చేయాలి. ఇలా మెత్తగా చేసుకొని యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తాను. అలాగే కారం, కాస్త ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కలిసే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకొని కాస్త ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఉండలు చేసుకోవాలి. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత లైట్గా కాస్త నిమ్మరసం పిండితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా నిమ్మరసం పిండి బాగా కలుపుకోండి. నిమ్మరసం పిండిన తర్వాత ఇది ఒక్కొక్కటి ఇలా ఉండలు చేసుకోవాలండి. మనం పరోటాలు పెద్దగా కావాలంటే పెద్ద ఉండలు చేసుకోండి, లేదంటే చిన్నవి. పరోటా సైజుని బట్టి ఉండలు చేసుకోవాలి. అన్నీ ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ చపాతీ పిండిని తీసుకొని పిండిని ఇలా చేసుకొని దానిలో ఈ ఉండ పెట్టాలండి. ఇలా స్టఫింగ్ ఇలా పెట్టి ఇది మొత్తం క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేసేసి కొంచెం కొంచెం పిండి వేసుకుంటా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీని ఇలా చేసుకోవాలండి. చపాతీని ఎక్కువ ఒత్తి చేయకూడదు, స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద చపాతీ పెనం పెట్టుకొని ఇలా బాగా వేగిన తర్వాత పరోటా వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతుందండి పరోటా. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను ఆయిల్తో ఫ్రై చేస్తున్నాను. అంతేనండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ప్లేట్లో తీసుకొని పెరుగుతో సర్వ్ చేసుకోవటమే. ఇదిగోనండి, ఇలా సర్వ్ చేసుకోవటమే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.